విజయనగరం జిల్లాలో ఉచిత బస్సు పథకాన్ని వినియోగించుకునేందుకు మహిళలు ముందుకు రావడం లేదు. జిల్లాలో కేవలం 137 సర్వీసులను మాత్రమే స్త్రీ శక్తి పథకానికి కేటాయించారు. ఇవన్నీ కూడా 50 కిలోమీటర్ల పరిధిలోపు నడిచే సర్వీసులే. విజయనగరం నుంచి విశాఖపట్నం నాన్ స్టాప్ సర్వీసులే ఎక్కువగా ఉన్నాయి. ఇది ఫ్రీ కాదు, ఇది నాన్ స్టాప్. పల్లి వెలుగులు ఆల్ట్రా పల్లి వెలుగులు ఇది ఎక్కుతావా లేకపోతే పార్వతీపురం, సాలూరు వంటి 100 కిలోమీటర్ల పరిధి ప్రాంతాలకు డీలక్స్ ఆ పై కేటగిరీ బస్సులున్నాయి. కాబట్టి ఉచిత బస్సు ప్రయాణానికి అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వం చెప్పినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా తిరగడానికి వీలైన బస్సులు విజయనగరం నుంచి ఎటువైపు కూడా లేవు. దీంతో కూటమి ప్రభుత్వం ఉచితం పేరిట తమను మోసం చేసిందని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. గొప్పగా చెప్పినటువంటి స్త్రీ శక్తి పథకం కూటమి ప్రభుత్వం సంవత్సరం తర్వాత ప్రారంభించింది. దీనిపైన మిశ్రమ స్పందన అయితే కనిపిస్తుంది. చాలా వరకు బస్సుల్లోని ఇన్ఎలిజిబిలిటీ అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా విజయనగరంలో తీసుకున్నట్టయితే విజయనగరం నుంచి పార్వతీపురం కానీ, విజయనగరం నుంచి సాలూరు కానీ, విజయనగరం నుంచి కురుపాం అటువంటి దూర ప్రాంతాలు వెళ్ళేవి. మరోవైపు విజయనగరం నుంచి విశాఖపట్నం వైపు వెళ్ళేటువంటి బస్సులు పూర్తిగా కూడాను లగ్జరీ బస్సులు, సూపర్ లగ్జరీ బస్సులు, ఆల్ట్రా డీలక్స్ బస్సులు, సూపర్ డీలక్స్ బస్సులను ఎక్కువగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్స్ప్రెస్లు కానీ లేకపోతే పల్లి వెలుగు కానీ, ఆల్ట్రా పల్లి వెలుగులు చాలా తక్కువ సంఖ్యలోనే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ దూర ప్రాంతాలు ప్రయాణం చేసేవారు అంటే పక్కనున్నటువంటి పార్వతీపురం, పక్కనున్నటువంటి సాలూరు వెళ్ళడానికి కూడాను టికెట్ పెట్టుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది. వితిన్ ది జిల్లాలో కూడాను చాలా వరకు బస్సులన్నీ కూడాను సూపర్ లగ్జరీలు, సెమీ లగ్జరీలు, ఆల్ట్రా డీలక్స్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రయాణికులు ఎవరు కూడాను ఫ్రీ బస్సుని అవైల్ చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే పల్లి వెలుగు బస్సులు అనేటువంటివి పూర్తిగా ఒక వైబ్రేషన్ వచ్చేస్తాయి. పాత డొక్కు బస్సులను ఎక్కువగా వాడుతున్నారు. ఈ బస్సులో వెళ్తుంటే ఒళ్ళు కుదుపులకి ఒళ్ళంతా కూడా పాడైపోతుంది అనేటువంటి అభిప్రాయాన్ని మహిళలు ఎక్కువగా చెప్పినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మరోవైపు సమయపాలన, త్వరగా ఆఫీసులకు వెళ్ళిపోవాలనుకునేటువంటి వాళ్ళు, త్వరగా స్కూల్కి వెళ్ళిపోవాలనుకునేటువంటి వాళ్ళు కనెక్టెడ్ బస్సులు ఏవైతే ఆ ట్రైన్లకు కానీ లేకపోతే ఇతర దూర ప్రాంతాలకు వెళ్ళే బస్సులకు అందుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఫ్రీ బస్సుతో అయితే మాత్రం లెక్క చేయనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్టయితే స్త్రీ శక్తి పథకం ఫ్రీ బస్సు ఏదైతే ఉందో దాన్ని నామమాత్రంగానే వినియోగించుకుంటున్నారు. అవకాశం ఉన్న చోట్ల వినియోగించుకుంటున్నారు. సమయపాలన నేపథ్యంలో ఎవరు కూడా పెద్దగా దీన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి అయితే మాకు కనిపించలేదు. వీడియో చూసిన ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం నుంచి.